హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ అనేషి గైస్. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇదే టీఎస్లో మనకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషను రాబోతుందని చాలా మనం కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, అదేవిధంగా గైడెన్స్ కూడా ఇస్తున్నాము. అండ్ మిగతా ఆఫీసర్స్ అండ్ సార్ వాళ్ళు కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది, దట్ కొంతమంది ఇంకా మేల్కోలేదు. వాళ్ళు దయచేసి మేల్కోండి, మళ్ళీ పుస్తకాలను పట్టే వాటిని దుమ్ము దిలిపే ప్రయత్నం చేయండి, ఓకేనా. అయితే ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి మెయిన్ డౌట్ ఏంటంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలా వద్దా, కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. సో డెఫినెట్లీ చెప్తున్నాను, నేను ఒక 100% మీకు క్లారిటీ ఇచ్చి వీడియోలోనే వెళ్తాను, ఓకేనా. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కోచింగ్ సెంటర్ ఇప్పుడు అంటే మన కోచింగ్ అనేది ఇప్పుడు అడ్వాన్స్ వచ్చే ఏదైతే అడ్వాన్స్ నోటిఫికేషన్ అనుకుందామో ఈ నోటిఫికేషన్కు కోచింగ్ అవసరమా లేదా అనేది నేను చెప్పేసే ప్రయత్నం లేదంటే, మీరు ఆల్రెడీ ఒకవేళ సీనియర్ అయితే మాత్రము అంటే సీనియర్ అంటే ఎక్కడ అంటే మీరు కోచింగ్ పరంగా సీనియర్ ఆల్రెడీ మేము ఎక్కడో ఒక దగ్గర కోచింగ్ తీసుకున్నాము, లేకపోతే ఏదో ఆ యాప్లో కొనుక్కొని మేము ఆల్రెడీ క్లాసెస్ వింటున్నాము, లేకపోతే మా దగ్గర సరిపడటువంటి మెటీరియల్స్ ఉన్నాయి అనుకుంటే, వాళ్ళు ఆల్రెడీ చదివాము మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే మాత్రము మీరు ఎట్టి పరిస్థితుల్లో కోచింగ్ అనే ఆలోచనను మీరు తీసేయండి. మీకు కోచింగ్ అవసరం లేదు, సీనియర్స్కి అయితే అవసరం లేదు. ఎవరైతే ఫ్రెషర్గా ఇప్పుడు ఈ నోటిఫికేషను ఏజ్ వచ్చేసి కొత్తగా ఏజ్ ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్, కొత్తగా సబ్జెక్ట్ గురించి తెలియక ఉన్నటువంటి ఏ సిలబస్ ఉంటుందో తెలీదు, ఏ సబ్జెక్ట్ ఉంటుందో తెలియదు, ఏ బుక్స్ కొనాలో తెలీదు, ఇలాంటి వాళ్ళకు నేను కోచింగ్ అనేది ప్రిఫర్ చేస్తాను. దట్ మీకు డైరెక్ట్ ఒకటే పాయింట్ చెప్తున్నానండి, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకు డైరెక్ట్గా అంటే న్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ న్యూస్ వాళ్ళకు మాత్రము ఒకటే విషయం ఏంటంటే, మీకు ఏం తెలీదు, ఎందుకంటే సబ్జెక్ట్ తెలియదు, సిలబస్ తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, రిక్రూట్మెంట్ ఎలా ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఏందో కూడా మీకు తెలియదు. కాబట్టి మీరు కోచింగ్ పరంగా వెళ్ళండి. అప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ తెలుస్తుంది, ఎంతమంది ఒక పోస్టుకు పోటీ పడుతున్నారో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఆ యొక్క కోచింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏంది, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయి, మన కోచింగ్ సెంటర్లు ఏం నేర్పుతున్నారు, మనం ఎంతవరకు మనకు కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారా లేదా, ఇది సరిపోతుందా లేదా, ఒక నలుగురితో కమ్యూనికేట్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది తప్ప నీ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెషర్స్ అయినా కానీ సీనియర్ అయినా కానీ ఎవరికైనా నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. నీ ఇంట్లో నువ్వు ఎప్పుడు నీకు ఆల్రెడీ అంత అవగతమైన తర్వాత ఒక పోస్టుకు 100 మంది 1000 మంది పోటీ పడుతున్నారు, వాళ్ళని నేను నెగ్గగలుగుతాను అనుకున్నప్పుడు మాత్రమే నీ ఇంట్లో ఓన్ ప్రిపరేషన్ గట్టిగా కూర్చో. అదర్వైజ్ నువ్వు అదే కోచింగ్ సెంటర్కు వెళ్ళు, లేకపోతే అదే సిటీలకు వెళ్ళు, నీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళు, కంబైన్ స్టడీ అయినా చేయి, ఏదైనా చేయి. కానీ మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి ఎప్పుడు కూడా మోటివేటివ్గా స్పిరిట్గా తీసుకునేటట్టు ఉండాలి. నువ్వు ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడు కూడా అరే నేను ఒక్కనే చదువుతున్నా, ఎవరు చదువుతలేడు, నేనే టాప్ అనుకుంటే మాత్రము నువ్వు గెట్ ఆన్ కావడం కష్టం. అరే ఇంతమంది చదువుతున్నారు, అందరికన్నా నేనే తక్కువ చదువుతున్నాను ఎప్పుడైతే అనుకుంటున్నావో దెన్ యూ కెన్ సక్సెస్. అంతే, సింపుల్ లాజిక్. ఒక అవతలోడు నీకన్నా ముందు పర్సను 1 గంట ఎక్కువ చదువుతున్నాడు అంటే వానికన్నా నువ్వు 2 గంటలు ఎక్కువ చదివితే నేను గెట్ ఆన్ కాగలుగుతాను అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు తప్ప వాడు 1 గంట చదివాడు నేను 10 నిమిషాలు చదువుతుంది దీన్ని అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఎక్కడో దగ్గర బోల్తా పడతావు. సో నేనేం చెప్తున్నానంటే, దెన్ ఎవరి సీనియర్స్కి అయితే ఇదంతా అవగతం అవుతుంటుంది, కానీ ఫ్రెషర్స్కి మాత్రం ఇదంతా తెలీదు, కాంపిటేటివ్ ఫీల్డ్ తెలియదు, ఏం తెలీదు. కాబట్టి మీరు కోచింగ్ పరంగా ప్రిఫరెన్స్ చేయండి, ఎందుకంటే మీకు ఫిజికల్గా కూడా ఏముంటుందో తెలీదు, ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలో తెలీదు. సో కాబట్టి మీరు కోచింగ్ పరంగా మీరు వెళ్ళండి, ఎందుకంటే మీకు ఫిజికల్గా ప్లస్ సిలబస్ పరంగా మీకు అన్నీ వాళ్ళు ట్రైన్ చేస్తారు కాబట్టి సరిపోతుంది. సో మనకు బెస్ట్ అకాడమీ నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే ప్రమోషన్ చేసినట్లు ఉంటుంది. బెస్ట్ అకాడమీ ఎప్పుడు కూడా నేను ఎవరిది కూడా ప్రమోషన్ చేయను. దట్ మనది ఒక అకాడమీ కాదు, ఇన్స్టిట్యూషన్ కాదు, ఏది కాదు. మనం ఇక్కడ కోచింగ్లు ఇయ్యము, జస్ట్ ఫర్ గైడెన్స్, ఇన్ఫర్మేషన్, దట్స్ ఇట్. సో మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా యూ కెన్ నిషాన్ చెప్పేస్తాడు. దట్ మీకు ఏ టైంకి ఏది కావాలో నేను టెలిగ్రామ్లో పెట్టేస్తాను, మీకు ఏ టైంకి ఏది కావాలో నేను వీడియో చేసేస్తాను. అంతకు మించి మీ సబ్జెక్ట్ పరంగా నేను అది కూడా తర్వాత అందిస్తాను, లాస్ట్ టైం కూడా అందించాను, ఇప్పుడు కూడా అందిస్తాను. ఇంకా అంతకు మించి ఏ కోచింగ్ సెంటర్లో ఇవ్వని, ఏ కోచింగ్ సెంటర్లో కూడా మీకు దొరకని సబ్జెక్టు, మీకు దొరకని బుక్స్, మీకు దొరకని
ఏదైతే ఇంకా పీడిఎఫ్స్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఓపెన్ సోర్స్ ఉన్నటువంటి మనకు వెబ్సైట్లు ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేశాను. మనకు అంబేద్కర్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసి పెట్టేస్తాను. మీకు సిబిఎస్కి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసి పెట్టేస్తాను. ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్, అవి పెట్టేస్తాను. ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి, స్టేట్ సిలబస్, అవి పెట్టేస్తాను. దెన్ నా దగ్గర ఎంత పాసిబుల్ ఉంటుందో అంత పెట్టేస్తాను. మీకు హిస్టరీకి సంబంధించినంత వరకు మీకు డిఫరెంట్ ప్రాచీన భారతదేశ యుగానికి, మధ్య భారతదేశ యుగానికి, ఆధునిక భారతదేశ యుగానికి అన్నిటికి సంబంధించినటువంటి మూమెంట్కు, కల్చర్కు అన్నిటికి సంబంధించినటువంటి రకరకాల బుక్స్ మీకు పెట్టేస్తాను. తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ బుక్స్ పెట్టేస్తాను, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన బుక్స్ పెట్టేస్తాను, మూమెంట్కి సంబంధించిన బుక్స్ పెట్టేస్తాను. నెంబర్ ఆఫ్ మనకు టెలిగ్రామ్లో పెట్టేస్తాను, డెఫినెట్లీ పెట్టేస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు అదర్వైజ్ చెప్తున్నా కదా, దెన్ ఎక్కడ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు ఎక్కడ కూడా మిస్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో డెఫినెట్లీ అవతలోని కన్నా డెఫినెట్లీ ఒక 20 బిట్లు మీరు ముందుంటారు. ఎవరికి తెలియని బిట్లు మన చేతిలో ఉంటాయి, డెఫినెట్లీ చెప్తున్నా. ఆ బుక్స్ ఆల్రెడీ, ఎందుకంటే మీరు జస్ట్ ట్రయల్ కోసం చూడండి, ట్రయల్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నేను ఇప్పటికీ బిఎక్స్ ఇంటర్మీడియట్కి సంబంధించిన పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇంటర్మీడియట్కి సంబంధించిన పుస్తకాలు, మొన్న ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఇంటర్మీడియట్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ బుక్స్ ఇంటర్మీడియట్ అక్కడి నుంచి వచ్చినాయి బిట్లు, ఎక్కడి నుంచో రాలేదు. దెన్ మీకు అది కూడా పెట్టేశాను నేను. నెక్స్ట్ డిగ్రీకి సంబంధించినటువంటి, బీఏకి సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ బుక్స్ పెట్టేస్తాను. అంబేద్కర్కి సంబంధించిన బుక్స్ పెట్టేశాను. ఇంకా ఇంటర్కి సంబంధించినటువంటి హిస్టరీ, బయాలజీ, జాగ్రఫీకి సంబంధించిన బుక్ పెట్టేశాను. రకరకాల బుక్స్ ఇప్పటికీ పెట్టేస్తాను నేను. సో మీకు అల్టిమేట్ కంటే నేను ఇస్తాను, బట్ కోచింగ్ అనేది వీళ్ళు మాత్రమే తీసుకోండి, సీనియర్స్ మాత్రం వద్దు. ఓకేనా? మీకు ఇప్పటి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంకా నేను బెస్ట్ సజెషన్ ఏం చెప్తానంటే, మీకు బెస్ట్ ఆఫ్ సజెషన్ ఏంటంటే, సప్పుడు కాక మీరు జిఎస్ వీక్ ఉన్నారా లేకుంటే మ్యాథ్స్ వీక్ ఉన్నారా ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. ఎవరి జిఎస్ వీక్ ఉందనుకో, జిఎస్కి సంబంధించినటువంటి ఏదైతే యాప్ ఉందో, ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన యాప్ కానీ, ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఇచ్చినటువంటి యాప్ను కానీ కొనుక్కోండి. లేదా మ్యాథ్స్ పరంగా నేను వీక్ ఉన్నా అనుకుంటే మాత్రము ఒక మంచి అంటే మనకు విఎంఆర్ లాజిక్స్ అంటారు కదా, అట్లాంటి, వీళ్ళ ప్రమోషన్ పరంగా కాదు చెప్తున్నా, జస్ట్ అలా రకరకాలు ఉంటాయి. నాకు ఇది ఒకటి గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇట్లాంటివి ఏం చేస్తారంటే కొనుక్కోండి, ఓన్లీ ఫర్ మ్యాథ్స్కి సంబంధించి స్పెషల్ ఇవి. సో జిఎస్కి సంబంధించిన స్పెషల్ యాప్స్ కొనుక్కోండి, దాంట్లో మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు నేర్చుకున్న దాన్ని ఇప్పుడు మనం పెట్టి ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్నటువంటి పాయింట్స్ను కూడా ఆ నేర్చుకున్న దానికి నోట్ చేసుకొని రాసుకోండి. ఓకేనా? ఇంకా మీరు కాంపిటేటివ్ మనకు ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఉంటుంది మనకు లగాతారు రకరకాల ప్రైవేట్ పబ్లికేషన్స్ అన్ని మార్కెట్లోకి వదిలి మన పానానికి వదిలేస్తారు. సింపుల్గా చెప్తున్నాను, ఎన్నో రకాల పబ్లికేషన్స్ బుక్స్ మీ నెత్తిన వచ్చి పడతాయి. ప్రతి బుక్ కొనాలనిపిస్తుంది. అసలు నిజంగా కొనొచ్చా, కొనకూడదా? అసలు మనకు ఒక్కొక్క బుక్ మళ్ళీ 200, 300 ఉండదు, 800, 700, 500 వాని ఇష్టం ఉన్నంత పెడతాడు. సో ఇవన్నీ కొనొచ్చా, కొనకూడదా? నేను రివ్యూ చేస్తాను. నేను కొనుక్కొని మీకు రివ్యూ చేసి ఇది మనకి ఎంతవరకు సరిపోతుందో చెప్తాను. దట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా చెప్పేస్తాను. ఓకేనా? అది కొనుక్కొచ్చా లేదా, నేను కొన్న తర్వాత, నేను రివ్యూ చేసిన తర్వాత నేను ఇది బాగుంది కొనుక్కోండి అంటేనే కొనుక్కోండి. నేను టెలిగ్రామ్లో కూడా పెడతాను, అప్పుడే కొనుక్కోండి. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నాటో ఇది ప్రమోషన్ పరంగా కాదు, జస్ట్ ఇన్ఫర్మేటివ్ పరంగా. సో ఇది మీకు ఇప్పటికీ ఏం అర్థమైంది అనేది మీకు ఎక్కడ కూడా మీ మనీ వేస్ట్ చేసుకోకండి. డెఫినెట్గా చెప్తున్నా, మీ మనీ వేస్ట్ చేసుకోకండి. నేను కూడా చెప్తున్నాను కదా, ఆ 100 మంది కాకపోతే నాకు ఎంత వీలైతే అంత. సో మన కానిస్టేబుల్ లెవెల్లో మనకు వచ్చే జీతానికి నాకు ఎంత వీలైతే అంత మనం కాంపిటేటివ్ బుక్స్, అంబేద్కర్కి సంబంధించిన కాంపిటేటివ్ బుక్స్ 1500 రూపాయలు ఉంటుంది కాస్ట్. 4 బుక్లు ఏమో వస్తాయి. వాటిని కూడా లాస్ట్ టైం 50 మెంబర్స్కి ఇచ్చాము. ఇప్పుడు కూడా నేను ఒక 100 మెంబర్స్ అయితే అనుకుంటున్నాను టార్గెట్. సో మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఫస్ట్. సో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో వాటిని కూడా రివ్యూ చేశాను, మీకు షార్ట్లీ అవి కూడా వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీకు ఏ టైంకి ఏది కావాలో నాకు తెలిసి నేను ఆ టైంకి మీకు డెఫినెట్లీ పెట్టేస్తాను. ట్రస్ట్ మీ, అంతే. ఓకేనా? అవి ప్రతి రివ్యూ కూడా నేను చేస్తాను, మీకు పెట్టేస్తాను. ఓకే, మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కోచింగ్ ఇప్పటికి అర్థమైపోయింది అనుకుంటాను. ఎవరు తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి, ఎవరు వీకు, ఎవరు దేంట్లో పాజిటివ్ ఉన్నారు, ఎవరు నెగిటివ్లు ఉన్నారు, మీ నెగిటివ్స్ను మీ పాజిటివ్ను అబ్జర్వ్ చేసుకొని పరిశీలన చేసుకున్న తర్వాతనే మీరు కోచింగ్ తీసుకోవాలా వద్దా,
మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా దొరుకుతుందా లేదా, ఇంకా దీనికి బెస్ట్ బుక్స్ ఏమైనా దొరుకుతున్నాయా లేవా, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయా లేవా అని అనాలిసిస్ చేసుకోండి. ఒక 4 పాయింట్లు ఒక పేపర్ మీద రాసుకోండి. అందులో మీకు కరెక్ట్ ఏదైతే అనిపిస్తుందో, మీకు మోర్ దెన్ 80% మీకు ఇది కరెక్ట్, నాకు 80% కరెక్ట్గా వచ్చింది అనుకుంటే దెన్ యూ కెన్ చూస్ ద రైట్ వే. అదే మీకు రైట్ వే అవుతుంది. ఓకేనా? ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను ఈ వీడియో కింద కామెంట్లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నేను దాన్ని సేకరిస్తాను. మీకు ఆన్సర్ చేయకపోవచ్చు, కానీ నేను అవన్నీ సేకరించి నెక్స్ట్ వీడియోను నేను చేసినప్పుడు మీకు దాంట్లో వివరిస్తాను. ఇప్పుడు కోచింగ్ గురించి చాలామంది అడిగారు కాబట్టి ఇప్పుడు నేను దీన్ని వివరిస్తున్నాను. దెన్ అట్లా మీరు ఏదైతే టాపిక్ గురించి మాట్లాడతారో, మీకు అన్న దీని గురించి మాట్లాడు, దీని గురించి చెప్పు మాకు డీటెయిల్గా అన్నప్పుడు నేను చెప్పేస్తాను. అప్పుడు మీకు రావాలి కదా, వీడియో వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మీకు వీడియో విజిబుల్ అవుతుంది, మీరు చూడడానికి వీలు ఉంటుంది. అంతే. ఓకేనా? ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.